హాయ్, గుడ్ మార్నింగ్. ఇది తీగ ఇదండి. నీళ్ళు పోయమని అబ్బాయిలకు పెట్టిన పనులను పెట్టినా పోయలేదు. మా సూర్యకి రిక్వెస్ట్ చేసుకున్నా పోయలేదు. సో వెళ్ళేటప్పుడు విత్తనాలు వేసాను, రాలేదు. ఇది చూడండి అసలు ఎంత డ్రై చేశారా. వాటర్ పోసారా అంటే పోసాం అంటుండే. సొరకాయ కూడా పిందెలకు వచ్చేది, ఆకు మొత్తం ఇలా ఎండిపోయింది. వర్క్ చేసుకుంటూ 1 వీక్ అయిందండి గార్డెన్ పైకి రాక నేను. ఇది చూడండి, టమాటాలు కూడా మంచిగా పండాయి. పురుగులు ఖర్చేస్తున్నాయి టమాటాలు. స్టార్ ఫ్రూట్ చెట్టు కూడా చూడండి ఎలా అయిపోయింది. ఈ గార్డెన్ మెయింటెనెన్స్ అంటే ఇంకా కంపల్సరీగా ఒకరు ఉండాలండి. ఇదిగోండి, బీరకాయ పింద కూడా వచ్చిపోయింది. ఇంకా వాటర్ పోయాలి ఇప్పుడు. యాక్చువల్లీ నేను నిన్న వచ్చాను, బట్ కాకపోతే ఏంటంటే నాకు అసలు కాలు అనేది లెఫ్ట్ లెగ్ వాపు వచ్చేసి పైకి ఎక్కలేకపోయానండి. ఇదిగోండి టమాటా, ఇదిగోండి పుదీనా అయితే ఫ్రెష్గా ఉందండి. ఇదిగోండి టమాటాలు అయితే మంచి పండుగ. ఈరోజు హార్వెస్ట్ చేస్తాను. బట్ మామిడి పూత అయితే 1-2 సార్లు వచ్చింది, పోయిందండి మొత్తం. మళ్ళీ ఇది కూడా పోయింది అనుకుంటా, నాకు తెలిసి. ఇక్కడ కూడా ఆల్రెడీ వచ్చింది, ఇక్కడ మొత్తం పోయినట్టుంది. ఇదే బాధండి. పెద్ద చెట్లు పెట్టాలి, చిన్న చెట్లు పెట్టాలి అంటే వీటికి కంపల్సరీగా వాటర్ ఇస్తుండాలి. పోసారా అని ఇదిగోండి వేప చెట్టు ఎంత నీళ్ళలాడేది. ఈ పొట్లకాయ చెట్టు కూడా ఫినిష్ అవుతుంది. ఇదిగోండి పొట్లకాయలు వచ్చాయి, పిందెలు ఇక్కడ వచ్చాయి, కానీ వాటర్ పోయాక ఇచ్చేసారు. ఇక వాటర్ పోసాం అసలు వాటర్ పోయలేదండి. ఇక ములక్కాయ చెట్టు కూడా పూత వచ్చింది, పోయింది అంతా. సో అసలుకి నాకు షూట్కి వెళ్ళేసి వచ్చానంటే చాలా బాధ వేసిందండి. డబ్బులు పెట్టి డబ్బులు ఇస్తామని చెప్పినా కానీ పోసాం అంటున్నారు, పోయికోకుండా ఇలాగ చంపేస్తున్నారు చెట్లని. కాకరకాయ చెట్టు కూడా వచ్చింది, అంతా గడ్డంతా పెరిగిపోయింది. ఇంకా షూట్కి వెళ్ళాన వర్క్ దొరికింది అనేసి ఒక ఆనందం కంటే, ఇంటికి రాగానే ప్రేమగా పెంచుకున్న పిల్లలు ఇలాగ అయిపోయాయని చెప్పేసి అంతకంటే అసలు సంతోషం, కానీ అంతకంటే ఎక్కువ బాధ వేసేసిద్దండి నాకు. చూడండి అసలు ఎక్కడ కానీ బకెట్లలో ఒక చుక్క కూడా వాటర్ లేదు. పోసారా అని పొద్దునండి సాయంత్రం ఒక 4-5 సార్లు ఫోన్లు చేసి అడుగుతాను. దీనికి టమాటాలు, ఈరోజు టమాటా హార్వెస్ట్ చేస్తాను. పోసారా అంటే పోసామంటారు, బట్ పోయరు. గడ్డి పెరిగిపోయింది 1 వీక్కి. ప్రజెంట్ అయితే అరటి తోటకూర కూడా చూడండి, అంత పురుగులు పట్టి బొక్కలు పడిపోయింది. సో ప్రజెంట్ అయితే ఇదండి గార్డెన్. మళ్ళీ నాకు ఒక 2-3 డేస్ పడుతుంది.